వాళ్ళు ఇచ్చే పాపిచ్చి డబ్బులు తీసుకోవద్దండి. నేనిచ్చేది కష్టార్జితం, వాళ్ళు ఇచ్చేది దొంగ సొత్తు. అవినీతి డబ్బులు వద్దని మీకు కోరుతున్నా. ఇంకో పక్క బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. బాధుడే బాధుడు ఉండదు, కరెంటు ఛార్జీలు పెరగవు, ఇసుక దోపిడీ ఉండదు, మద్యం నాణ్యత పెరుగుతుంది, ధరలు పెరగవు. మీ జీవితాల్లో వెలుగొచ్చేట్టుగా అన్ని చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు వాలంటీర్లు, వాళ్ళు కూడా మనుషులే. అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిజగిజలాడుతున్నారు. రాజీనామా చేయమన్నారు, చేయకపోతే బెదిరిస్తున్నారు. నేను చెప్తున్నా, వచ్చేది మేమే. రాజీనామా చేస్తే గోయిందా. మళ్ళా ఉద్యోగాలు రావు. మిమ్మల్ని బెదిరిస్తే నా పేరు చెప్పండి. చంద్రన్న చెప్పాడు, నీ బెదిరింపులకు భయపడం, మా జీవితాలు బాగుపడతాయి, 10,000 రూపాయలు వస్తుంది. అంతేకాదు 10,000 నుంచి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తా అన్నాడు. అది మా భవిష్యత్తు. మేం తప్పు చేయమని, తిరుగుబాటు చేయమని వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, తిక్కల మంత్రి.